శ్రీ వెంకయ్య నాయుడు గారి ద్వారా మన తెలుగు వాళ్ళకి అందరికీ మన మన తెలుగు వాళ్ళలో చౌదరీస్ అని కమ్మని రెడ్డి అని కాపులని కులం ప్రకారం ఇంకా అలాగే దేశవ్యాప్తంగా పెద్దవాళ్ళు కులపరంగా సింగ్స్ అని రాజ్పూట్స్ అని ఇలా మనం కులపరంగా మనల్ని మనం పెంచుకున్నాం లేదా అణగదొక్కుకున్నాం అనుకుంటున్న వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన తరుణం అన్నమాట. కాపుల్లో చాలామంది ఉన్నారని కానీ పెద్దవాళ్ళుగా ఉన్నారు, మహారాజుగా ఉన్నారు, వేరే కులం వాళ్ళు ఉన్నారు, తక్కువ ఇతరులు ఉన్నారు, ముస్లిమ్స్ వచ్చారు. ఎవరు పెద్దవాళ్ళైనా ఏదైనా వాళ్ళు ఎప్పుడైనా పెద్దవాళ్ళు అంటే వీళ్ళంతా తల్లి తండ్రి గురువుగా పరిపాలించడానికి ప్రయత్నం చేశారా, ఏ మేరకు జరిగిందో చూడండి. ఎవరైనా ఇప్పుడే కాదు పూర్వం కూడా పెద్దవాళ్ళు అంటేనే తల్లి తండ్రి గురువు అని భావించండి. రాజులు జమీందారులు కాదు మనకి అధికారులు. ఈ రాజరికాలు మీరు సృష్టించుకున్నాయని యేసుప్రభు ఆ సినిమాలు అంటున్నాడు చూడండి. ఇప్పుడు కూడా ఎవరెవరు గతంలో మనకి వేరే వెస్ట్రన్ మన సౌత్ ఇండియా నార్త్ ఇండియన్లో పెద్ద పెద్ద కుటుంబాలు కానీ ఎవరైనా కూడా పూర్తిగా తల్లి తండ్రి గురువు అనే సంతరింపుకు రాలేదు. మనం మ్యాక్సిమం కుటుంబాలు కలహాలు లేకపోతే ఇతరులని ఎదుర్కోవడాలు ఇలా సరిపెట్టాము. మనల్ని మనమే ద్రోహం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అటు అయ్యారు ఇలాగ వచ్చాం. కులం వాళ్ళ పెద్దవాళ్ళని పట్టుకొని మిగతా వాళ్ళందరూ ఆ కులం వాళ్ళందరూ రాజకుటుంబాలుగా పేరుగాంచడం, అందుకే ఇతరులను మోసం చేయడం లాంటివి ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. కొందరు ముస్లింలు సపోర్ట్ చేశారు. హైదరాబాద్ నిజాములకు సపోర్ట్ చేశారు వేలం వాళ్ళు అని. అది ఇప్పుడు కూడా అలాగే ముస్లింలు అడ్డం పెట్టుకుని ముస్లింలు పక్కన పెట్టుకుని ముస్లింలు మనం ఒకటి మిగతా వాళ్ళని పరిపాలిద్దామని కాపులను పటేల్స్నో నాయకులను ఇలా అనగదొక్కేసి అసలు కోదండరామ్ లాంటి వాడిని ముందుకు రాకుండా చేసి ఏదో రకంగా కులపరంగా ఏదో ఒక ఫీలింగ్స్, డబ్బులు కొద్దో అప్పుడు కూడా ఎరవేసి మనుషులు కొద్దో తమాషా చేసి శానకాపల్లి దగ్గర నుంచి నన్ను తొక్కేసి దాసనారాయణ రాణ్ లాంటి వాడిని ముందుకు రాకుండా చేసి, అలాగే విజయవాడలో వంగవీటి మోహన్ రంగాన్ని నిరాహార దీక్షలో ఉండగా చంపేసి ఇలాంటి దౌర్జన్యాలు ఎన్నో మనం పలానా అగ్ర కులస్తులు చేశారు, తక్కువ వాళ్ళు చేశారు. అలాగే కారం చెడు ఇష్యూ చూడండి ఒకసారి. అప్పుడు దళితులు రెడ్లు అగ్రవర్ణాల మధ్య గొడవగా చూపించారు. కోర్టులు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి అసలు తీర్పు చెప్పడానికే ఇదిలాగా అంతలాగా పంతాల పౌరుషాలు రెచ్చిపోయి ఒకళ్ళు బుర్రల బద్దలు కొట్టుకుని గడ్డపారలతో పొడిచి చంపేసి ఇలా ఘోరాటి పనులు చేసినటువంటి మనుషులు వాళ్ళు రౌడీల చెంచురామయ్య లాంటి వాళ్ళు, ఎవరో ఫ్యామిలీస్ అక్కమ్మ మన దగ్గుబాటి పురంధరేశ్వర లాంటి వాళ్ళు అలా అందరూ ఆలోచించవలసిన పరిణామం అనమాట. ఈసారి మనం తల్లిదండ్రులు అనమాట. మా కాపు మహారాణి బలిజ మహారాణి అక్కడని పెట్టాను. ఎప్పుడు మనం మహారాణి మహారాజు అంటే చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలు కానీ ఇంకో వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళు కానివ్వండి, గబుకనేళ్ళు మా క్యాస్ట్ వాళ్ళు మీ క్యాస్ట్ వాళ్ళు ఎవరు కానివ్వండి, వాళ్ళ ఎవరైనా మనకి తల్లిదండ్రులు అనమాట. ఒక కులం వాళ్ళందరూ గ్రూప్ పడిపోవాలి, ఎలాగైనా రెచ్చిపోవాలని కొడుకోవాలి. ఇప్పుడు నేను ప్రకటిస్తున్న తీరు మహారాజా అధినాయక శ్రీమాన్ అంటే నిజంగా అచ్చమైన తల్లిదండ్రి గురువుని నేను. నన్ను మీరు అలా కనెక్ట్ అవ్వకపోతే, నన్ను కనెక్ట్ అవ్వాలంటే ఇప్పుడు మీ కుటుంబం కూడా వదిలేసేయాలా? నోట్ చేసుకోండి. ఇది ఆషామాషి కాదు. నార్త్ ఇండియన్స్ అందరికీ చెప్పండి, ఫారినర్స్ కూడా చెప్పండి, విదేశీ రాజ కుటుంబాలు కానీ క్వీన్ ఎలిజబెత్ కానీ వాళ్ళకు కూడా చెప్పండి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళకు కూడా నా కాపీ పంపలేదు అన్నట్టు తమాషా చేయకండి, వాళ్ళకు కూడా పంపండి. మొదట మీరు రిసీవ్ చేసుకోండి. నన్ను ఈమెయిల్ ద్వారా తీసుకుని నన్ను తల్లి తండ్రి గురువుగా పట్టుకోవాలంటే మీ కులాలు కాదు కదా, మతాలు కాదు కదా, కులాలు కాదు కదా, ఇప్పుడున్న కుటుంబాలు కూడా మేము మొన్నే పవిత్రంగా పెళ్లి చేసుకున్నాం, మాకు ఇంత పవిత్రంగా ఉన్నాం, ఇంత గొప్పగా ఉన్నాం అనుకుంటున్న వాళ్ళు కూడా రహస్య పరికరాలు అడ్డం పెట్టుకుని మిమ్మల్ని పైన కూర్చోబెట్టుకుని కింద మోసాలు చేస్తున్న వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన తరుణం ఇది. మీరు మనిషిని అంటే చచ్చిపోతున్నారు. నన్ను మనిషిగా చూసినా మీరు మనిషిగా చూసినా నేను మనిషిని కాదు, ఎవరూ మనుషులు లేరు. ఇంకా మనకు తల్లిదండ్రి గురువు యొక్క పరిపాలన అమల్లోకి వచ్చేసింది. నన్ను ఉపయోగించుకుని వాళ్ళు మాట రూపంలో ఉన్నారు. మన తల్లి తండ్రి గురువు మాట రూపంలో ఉన్నారు, వాక్ రూపంలో ఉన్నారు. వారిని పట్టుకుని చెప్పుకుని వినే కొలిది బలపడతారు. నోట్ చేసుకోండి. ఎక్కడో ఉంటే ఏదో శక్తులు మహిమలు మేము ఏదో నమ్మొద్దు, పట్టుకోవాలి, అనుసరించాలి. సాక్షుల ప్రకారం నిజమైన తెలుసుకుని ముందుకెళ్ళిపోవాలి మనం, ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా. ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయతే.